ఇలాంటి సమ్స్ ఎక్కువగా రైల్వే ఎగ్జామ్స్ లో స్టాక్ సెలక్షన్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా ఇస్తుంటాడు. ఈ సమ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఏ నంబర్ కన్సిస్ట్ ఆఫ్ 2 digits whose sum is 8. If 18 is subtracted from the number, the digits change their places, find the number. సో 2 digits ని యాడ్ చేస్తే మనకి 8 కావాలి. అంటే x ప్లస్ y ఈక్వల్ టు 8 ఫార్మాట్ లో ఉందన్నమాట. మనకి 8 వచ్చే పాసిబిలిటీస్ ఏంటో ఒకసారి చూద్దాం. మనకి 7 ప్లస్ 1 ఈక్వల్ టు 8 ఇది ఒక పాసిబిలిటీయా? అంటే దీన్ని రివర్స్ చేయాలి, అంటే ఇది ఒక పాసిబిలిటీ అవుతుంది. అలాగే మనకి 6 2 ఒక పాసిబిలిటీ అవుతుంది, లేదా 2 6 ఒక పాసిబిలిటీ అవుతుంది, లేదా 5 3 ఒక పాసిబిలిటీ అవుతుంది, లేదా 3 5 ఒక పాసిబిలిటీ అవుతుంది, 4 4 ఒక పాసిబిలిటీ అవుతుంది. దీన్ని రివర్స్ చేసినా సరే 44 వస్తుంది కాబట్టి దాయలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇఫ్ 18 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నంబర్, 18 ఈజ్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి రివర్స్ అంటే 70 కావాలి. ఇది ఈక్వల్ అయిందా? ఇది ఈక్వల్ అవ్వలేదు కాబట్టి ఇది కాదు. సో ఇక్కడ 18 ఈజ్ సబ్ట్రాక్టెడ్ అంటే మామూలుగా 18 సబ్ట్రాక్ట్ చేస్తే అసలు ఈ ఫార్మాటే తప్పు అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే సబ్ట్రాక్షన్ ఇచ్చామో ఈ ఫార్మాట్ తప్పు. ఒక ఎడిషన్ ఇచ్చామనుకోండి ఈ ఫార్మాట్ తీసుకోవాలి, సబ్ట్రాక్షన్ ఇచ్చామనుకోండి ఈ ఫార్మాట్ తీసుకోవాలి. అంటే ఈ మూడు అవడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇందులో నుంచి 18 తీసేస్తే మనకి 26 కి ఈక్వల్ అవ్వాలి. సో ఈక్వల్ అయిందా? అవ్వలేదు. సో 53 minus 18 is equal to 35. Yes, 53 minus 18 is equal to 35 అయింది కాబట్టి మన ఆన్సర్ ఎంత అయింది? మనకి 53 అయింది అనమాట. ఫర్ మోర్ ఇంపార్టెంట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.